So the subject is thermodynamics, and the first class is introduction and basic concepts in thermodynamics. So this is the syllabus in first unit. So we are going to study about definitions of system, boundary, surroundings, universe. So up to here, these are only definitions. So up to here, these are only definitions. And from here onwards, we will slowly enter into the concepts. Okay. And the topics to be covered in this session are, so what is thermodynamics first, and what are the applications of thermodynamics? That means where are we using thermodynamics? Thermodynamics ante enti, then applications enti, and what are the some basic concepts of thermodynamics. So first, what is thermodynamics? So thermodynamics has many definitions. చాలా definitions ఉంటాయి. మనం నేర్చుకునే దాంట్లో అంటే మెకానికల్ థర్మోడైనమిక్స్ గురించి మనం నేర్చుకున్నాం. అంటే కెమికల్ థర్మోడైనమిక్స్ కూడా ఉంటుంది. ఓకేనా? సో ఇన్ మెకానికల్ థర్మోడైనమిక్స్, సో ద థర్మోడైనమిక్స్ కమ్స్ ఫ్రమ్ టూ వర్డ్స్ అమ్మ. ఫస్ట్ వన్ థర్మ్ అండ్ డైనమిక్స్. థర్మ్ అంటే హీట్ అన్నమాట, అంటే టెంపరేచర్ అని. అండ్ డైనమిక్స్ అంటే పవర్. ఓకే. So the transfer of heat and power, we will call it as thermodynamics as per one definition. Okay. Inko definition enti anante, thermodynamics is both a branch of physics and engineering science. So మనం అప్పుడప్పుడు మనం physical laws యూస్ చేస్తాము and engineering science బేస్ చేసుకొని కూడా మనం thermodynamics స్టడీ చేస్తాం. కాబట్టి ఈ రెండింటి సైన్సెస్ ని కంబైన్ చేసినా కూడా బ్రాంచెస్ ని మనకి thermodynamics వస్తుంది. And another definition is, it is a science of energy. That means energy transfer. అంటే మెకానికల్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీగా ట్రాన్స్ఫర్ అవ్వటం, లేకపోతే థర్మల్ ఎనర్జీ ఇంకొక హీట్ ఎనర్జీగా ఆర్ వర్క్ ఎనర్జీగా ట్రాన్స్ఫర్ అవ్వటం, అలా ఒక ఎనర్జీని ఇంకొక ఎనర్జీగా ట్రాన్స్ఫర్ అయితే అంటే ఆ సైన్స్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ని కూడా థర్మోడైనమిక్స్ అంటాం. సో దిస్ ఈజ్ అవర్ డెఫినేషన్ ఆఫ్ థర్మోడైనమిక్స్. సో థర్మోడైనమిక్స్ మీన్స్ it is the science of energy transfer and its effects on physical properties of the substances. Ante for example, so if you take one beaker or volume of water, so ee beaker lo manaki water తీసుకున్నాం. సో ఇది హాట్ వాటర్ అనుకుందాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఫోర్స్ ఎయిర్ ఇంటూ దిస్ ఆర్ ఫ్యాన్ అనుకున్నాం. ఇక్కడ ఫ్యాన్ ఏమవుతుంది, దేర్ విల్ బి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ, అంటే హాట్నెస్ మొత్తం కూడా ఈ బౌల్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకేనా? ఆర్ ఎనీ సైడ్ వచ్చేసి ఇది కూల్ గా మారిపోతుంది. అంటే దేర్ ఈస్ ఎ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ దిస్ వాటర్ టు సరౌండింగ్స్. వాటర్ నుంచి సరౌండింగ్స్ కి ఏమవుతుంది, ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది మనకి. ఓకేనా? సో ఈ ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరగడం వల్ల ఏమవుతుంది, ప్రాపర్టీస్ చేంజ్ అవుతాయి. అంటే ఈ వాటర్ కి కొంత ప్రెషర్ ఉన్న, టెంపరేచర్ ఉన్న, ఇనిషియల్ టెంపరేచర్ T1 100 డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఉంది. ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల టెంపరేచర్ ఏమైంది అని అంటే 30 డిగ్రీస్ కి తగ్గిపోయింది. అంటే ఈ ప్రాపర్టీ అనేది, టెంపరేచర్ అనే పర్టికులర్ ప్రాపర్టీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కదా ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది. సో అది అంటే the energy transfer that is taking place here. So meer bowl of water తీసుకొని, అది if it is a hot water or anything, if there is an energy transfer from this, energy may be in the form of heat. సో ఇక్కడ ఎనర్జీ అనేది హీట్ ఫామ్ లో ఉంది. ఓకేనా? సో ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరుగుతున్నప్పుడు ఏమవుతున్నాయి, కొన్ని ప్రాపర్టీస్ లో చేంజెస్ వస్తున్నాయి. ప్రాపర్టీస్ అంటే ఇక్కడ నేను తీసుకుని టెంపరేచర్, హీట్ తీసుకున్నాను కాబట్టి టెంపరేచర్ తీసుకున్నాను. సో ఇనిషియల్ టెంపరేచర్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండాల్సింది, ఇక్కడ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఫైనల్ టెంపరేచర్ ఎంత అవుతుంది, ఇట్ reduces to 30 or some x degrees centigrade. That means by the transfer of energy here, we are observing a changes in properties here. So that is called as, that study of that science is called as thermodynamics. ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది ఫిజికల్ ప్రాపర్టీస్ మీద ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది, అది స్టడీ చేయటాన్ని థర్మోడైనమిక్స్ అంటారు. ఓకేనా? So thermodynamics is a science of energy transfer and its effect on the physical properties of the substances. Okay, now how this energy transfer affect the physical properties, and physical properties may be pressure, temperature, volume, density, ఏదైనా అవ్వచ్చు. Okay, now how this energy transfer affect the physical properties of the substance. So that science we will call as thermodynamics. So that is the definition of thermodynamics. So next, coming to applications of thermodynamics.
సో థర్మోడైనమిక్స్ ఎక్కడెక్కడ మనం అబ్జర్వ్ చేస్తాము అని అంటే, సో ఇన్ హ్యూమన్ లైఫ్ ఆర్ మనకి చూసే ప్రతి చోట కూడా థర్మోడైనమిక్స్ ఉంటుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ దిస్ వన్, ఓకే, సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ టేక్ ఏ హౌస్ ఆర్ సోలార్ కలెక్టర్స్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి అమ్మా, హౌస్ మీద ప్యానల్స్ పెట్టుకుంటే సన్ దగ్గర నుంచి ఏంటి హీట్ ఎనర్జీని తీసుకుంటుంది. హీట్ ఎనర్జీని తీసుకొని మనకి ఇక్కడ ఏం చేస్తున్నాం, వాటర్ ని హీట్ చేయడానికి డిఫరెంట్ పర్పసెస్ యూజ్ చేస్తున్నాం ఎనర్జీని. అంటే దిస్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ హియర్. సో ఇది హీట్ ఎనర్జీ తీసుకొని ఇంకో ఫామ్ లో మనకి యూజ్ అవుతుంది, అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది ఇక్కడ. సో వేర్ దెర్ ఈస్ ఎ ఎనర్జీ ట్రాన్స్ఫర్ దెర్ ఈస్ ఎ థర్మోడైనమిక్స్. ఎక్కడైతే ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఉంటుందో అక్కడ థర్మోడైనమిక్స్ ఉంటుంది. సో హియర్ బై యూజింగ్ దిస్ సన్ ఎనర్జీ హాట్ వాటర్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ కోల్డ్ వాటర్ హియర్. So that is a thermodynamics because energy transfer is taking place here. Similarly, refrigeration system. So manana refrigerators lo మనం ఏదైనా నార్మల్ సబ్స్టెన్స్ పెడితే కూల్ అవుతుంది కదా ఫ్రిడ్జెస్ లో పెడితే. సో కూల్ అవుతుంది అంటే ఏంటి, హాట్ ఎనర్జీని హీట్ ఎనర్జీని తీసేసి మనకి కోల్డ్ గా ఫామ్ అవుతుంది. అంటే దెర్ ఈస్ ఎ ట్రాన్స్ఫర్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ హీట్ హియర్. సో దిస్ ఈ అంటే ఇక్కడ రిమూవల్ ఆఫ్ హీట్ అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. సో దిస్ ఈస్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ థర్మోడైనమిక్స్. అండ్ బోర్డ్స్ అంటే ఏంటి, ఇక్కడ వేవ్స్ ఉంటాయి. సో ఈ వేవ్స్ వల్ల కూడా ఏమవుతుంది, దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, వి నీడ్ సమ్ ఎనర్జీ, దట్ మీన్స్ దెర్ ఈస్ ఎనర్జీ ట్రాన్స్ఫర్. అండ్ ఎయిర్ క్రాఫ్ట్ విండ్స్ దగ్గర అండ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఇవి. సో ఇక్కడ పవర్ ప్లాంట్స్ యూజ్ చేసే దగ్గర కూడా మనకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అలా వేర్ దెర్ ఈస్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ దెర్ ఈస్ ఎ థర్మోడైనమిక్స్. సో హ్యూమన్ బాడీ మనకి ఎప్పుడైనా ఫీవర్ వచ్చినా ఏదొచ్చినా అంటే హీట్ ఎనర్జీ వస్తుంది కదా, సో దట్ ఈస్ కాల్డ్ థర్మోడైనమిక్స్. అండ్ కార్స్ లో కంబషన్ జరుగుతుంది, కంబషన్ జరిగితేనే కదా మనకి మూవ్ అవుతుంది, సో దట్ ఈస్ థర్మోడైనమిక్స్. అండ్ విండ్ టర్బైన్స్, ఇక్కడ విండ్ టర్బైన్స్ అంటే ఎయిర్ వచ్చి మూవ్ అవుట్, ఎయిర్ రావడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ విండ్ టర్బైన్స్ మూవ్ అవుతాయి, సో అక్కడ థర్మోడైనమిక్స్ ఉంటుంది. ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్, ఏసీస్ లో అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ లో ఎనీవేర్ there is a thermodynamics. Turbines, automobile engines lo, okay na, so 2-stroke engines, 4-stroke engines, jets lo ekkada chusina kuda manaki thermodynamics undi. Ante if you want to study any subject in the related to thermal engineering in mechanical, that means in order to study thermal engineering ante engines gurinchi chadukovalanunna meeru, okay, SI ఇంజన్స్, సిఐ ఇంజన్స్ వీటి గురించి చదువుకోవాలనుకున్నా, రిఫ్రిజిరేటర్స్ గురించి చదువుకోవాలనుకున్నా, ఎయిర్ కండిషనింగ్ గురించి చదువుకోవాలనుకున్నా, అండ్ గ్యాస్ టర్బైన్స్, రాకెట్స్, జెట్స్, ఇవన్నీ మెకానికల్ ఇంజనీరింగ్ లో చదివేవమ్మా. ఇవన్నీ థర్మల్ ఇంజనీరింగ్ కి రిలేటెడ్. సో హీట్ ట్రాన్స్ఫర్, ఫ్లూయిడ్ మెకానిక్స్, సో ఎన్నిటికి బేసిక్ ఏంటి అని అంటే దిస్ సబ్జెక్ట్ థర్మోడైనమిక్స్ ఈస్ ద బేసిక్ ఫర్ ఆల్ దీస్ సబ్జెక్ట్స్. So we have to understand thermodynamics very well in order to understand the basic concepts of all other thermal engineering subjects. So coming to the basic concepts, so first we have to know what is system, what is boundary, what is surrounding, the definition of universe and control volume. So first system ante enti. System means, for example, మీరు ఇందాక తీసుకున్న దాంట్లో మీరు రెఫ్రిజిరేటర్ ఆర్ యూనివర్స్ ఏదో ఒకటి తీసుకోండి, ఏదో ఒక ఇదంతా పెద్ద యూనివర్స్ అనుకోండి మన వరల్డ్ సంథింగ్ ఏదో ఒకటి. రెఫ్రిజిరేటర్ స్పేస్, దీంట్లో ఒక ఆబ్జెక్ట్ ఉంది, దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ గురించే మీరు చదువుకోవాలి అనుకుంటే ఇదంతా మీకు అనవసరం, యూనివర్స్ మొత్తం మీకు అనవసరం. ఓన్లీ వీ వాంట్ టు అనలైజ్ అబౌట్ దిస్ ఆబ్జెక్ట్. సో దిస్ ఆబ్జెక్ట్ వీ విల్ ట్రీట్ ఇట్ యాజ్ వన్ సిస్టమ్. అంటే మీరు ఒక యూనివర్స్ లో కానీ ఒక స్పేస్ లో లేకపోతే ఒక రూమ్ లో, ఇదంతా ఒక రూమ్ అనుకోండి, సో ఇదంతా ఒక రూమ్ లో ఒక టేబుల్ అనుకోండి, ఈ టేబుల్ గురించే మీరు ఐడెంటిఫై చేయాలి, టేబుల్ ఏ ఫైబర్ తో చేశారు. సో అలా ఈ టేబుల్ గురించే మీరు అనాలిసిస్ చేయాలి అనుకుంటే we will treat that table or anything that you are concentrated as one system. Okay, so a system means a quantity of matter or a region in space. So this is completely a space. So this is some region in this space upon which our study is focused or our analysis is done. మనం ఏ రీజియన్ మీద అయితే స్పేస్ లో అనాలిసిస్ చేస్తామో ఆ రీజియన్ ని ఒక సిస్టమ్ లాగా ట్రీట్ చేయాలి. ఓకేనా, సో వీ హ్యావ్ టు ట్రీట్ దట్ రీజియన్ యాజ్ వన్ సిస్టమ్. ఓకే, అండ్ ద మాస్ ఆర్ ద రీజియన్ అవుట్ సైడ్ ద సిస్టమ్ ఈస్ కాల్డ్ యాజ్ సరౌండింగ్స్. ఈ సిస్టమ్ కాకుండా ఈ మిగిలిన చుట్టుపక్కల ఉంటుంది కదా, ఇదంతా కూడా సరౌండింగ్స్ అంటాం. అంటే దీస్ ఈస్ కాల్డ్ యాజ్ సరౌండింగ్స్. ఓకే,
అండ్ నెక్స్ట్ బౌండరీ వచ్చేటప్పటికి ఈ సిస్టమ్ ని ఈ సరౌండింగ్స్ ని వేర్ చేసేది ఏంటమ్మా ఈ బౌండరీ లైనే ఈ టేబుల్ బౌండరీ లైనే కదా సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ బౌండరీ అంటే ద రియల్ ఆ బౌండరీ అనేది టేబుల్ కి అయితే ఉండొచ్చు కానీ ఇఫ్ ఐ వాంట్ టు ఇది మొత్తం ఒక ఎయిర్ స్పేస్ అనుకోండి ఒక గ్లాస్ బౌల్ లో నేను ఈ కొంత ఏరియా వరకే నేను ఎన్ని పార్టికల్స్ వస్తున్నాయి ఎన్ని పార్టికల్స్ రావట్లేదు ఈ ఏరియాలోకి నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను గ్యాస్ బబుల్స్ ఎన్ని వస్తున్నాయి లేదు అనేది సో ఈ ఏరియా మొత్తం వరకు నేను ఒక సిస్టమ్ గా తీసుకుంటాను సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వన్ సిస్టమ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్టర్నల్ టు ద సిస్టమ్ ఈస్ కాల్డ్ యాజ్ సరౌండింగ్స్ దీన్ని సరౌండింగ్స్ అంటాం ఈ సిస్టమ్ ని సరౌండింగ్స్ ని వేరు చేసేదాన్ని బౌండరీ అంటాం దిస్ ఈస్ ద బౌండరీ లైన్ ఫర్ సిస్టమ్ అండ్ సరౌండింగ్ సో దిస్ వి కాల్డ్ ఇట్ యాజ్ బౌండరీ ఓకే సో దిస్ బౌండరీ మే బి రియల్ ఆర్ ఇమాజినరీ అంటే బౌండరీ ఉండొచ్చు కనిపించవచ్చు కనిపించకపోవచ్చు అమ్మ ఇక్కడ నేను వాటర్ తీసుకున్నాను అనుకోండి వాటర్ అనేది నేను ఈ ఏరియా అనుకుంటాను కానీ అక్కడ ఒక లైన్ నేను గీలేను కదా సో అక్కడ ఉండదు అది ఇమాజినరీ లైన్ అలా కాకుండా ఇక్కడ ఈ కేసులో ఏంటి టేబుల్ ఎడ్జెస్ అనేవి బౌండరీగా తీసుకోవచ్చు ఇక్కడ అంటే ఇక్కడ రియల్ బౌండరీ ఉంది ఇక్కడ ఇమాజినరీ బౌండరీ ఉంది దట్ మీన్స్ బౌండరీ మే బి రియల్ ఆర్ ఇట్ మే బి ఇమాజినరీ సర్ఫేస్ బౌండరీ అంటే ఏంటి విచ్ సపరేట్స్ ద సిస్టమ్ ఫ్రమ్ ఇట్ సరౌండింగ్ సిస్టమ్ ని సరౌండింగ్స్ ని సపరేట్ చేసే లైన్ ని వి విల్ కాల్ ఇట్ యాస్ బౌండరీ ఓకేనా సో ఫస్ట్ కమింగ్ టు ద ఫస్ట్ డెఫినిషన్ సిస్టమ్ అంటే ఏంటమ్మా సిస్టమ్ మీన్స్ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ అంటే మనం ఏ రీజియన్ లో అయితే సో ఇక్కడ నీ డయాగ్రామ్ లో చూస్తే ఈ రీజియన్ వరకు మనం అనాలిసిస్ చేయాలనుకుంటున్నాం ఆర్ స్టడీ చేయాలనుకుంటున్నాము ఏ రీజియన్ అయితే మనం స్టడీ చేయాలనుకుంటున్నామో దట్ రీజియన్ వి విల్ కాల్ ఇట్ యాజ్ సిస్టమ్ ఓకేనా సో ఆ రీజియన్ ని క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ అని కూడా అనొచ్చు ఏ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ అంటే క్వాంటిటీ ఆఫ్ మాస్ అని కొంత అమౌంట్ ఆఫ్ మాస్ ఆర్ ఏ రీజియన్ ఇన్ స్పేస్ లో కొంత రీజియన్ కూడా అయి ఉండొచ్చు చూజన్ ఫర్ స్టడీ మనం స్టడీ చేయడానికి దేన్నైతే చూస్ చేసుకున్నామో దాన్ని సిస్టమ్ అంటాము నెక్స్ట్ కమింగ్ టు సరౌండింగ్స్ ద మాస్ ఆర్ ద రీజియన్ అవుట్ సైడ్ ది సిస్టమ్ సో సిస్టమ్ కి అవుట్ సైడ్ ఉండేది అంటే ఇది కాకుండా దీని చుట్టుపక్కల ఉండేదాన్ని మొత్తాన్ని కూడా సరౌండింగ్స్ అంటాం ఓకే ద మాస్ ఆర్ ద రీజియన్ సరౌండింగ్ ద అవుట్ సైడ్ ది సిస్టమ్ we will call it as surroundings and boundary means this is the boundary ante the line or the surface which separates system and surrounding system ni surrounding ni separate chese ee line gaani surface ni gaani manam boundary antam this boundary anedi aa boundary anedi real ga undachu adi imaginary line avvachu okay na so the boundary may be real or imaginary so these three definitions are very in this thermodynamics lo prati definition important enamma okay na so system means a quantity of matter or a region of space upon which our study is done okay surroundings means the mass outside the system we call it as surroundings boundary means it is the surface separating system and surroundings so ee surface anedi it may be real or imaginary నెక్స్ట్ కమింగ్ టు బౌండరీ ఈ బౌండరీ అనేది ఫిక్స్డ్ కూడా అయి ఉండొచ్చు మూవబుల్ అయి ఉండొచ్చు ఓకేనా సో ద బౌండరీ మే బి ఫిక్స్డ్ లైన్ ఆర్ ఏ మూవబుల్ లైన్ ఇందాక నేను ఇక్కడ బౌండరీ అని చెప్పాను కదా ఇది ఫిక్స్డ్ గా ఇక్కడే ఉండొచ్చు లేకపోతే మూవ్ అవ్వచ్చు అని చెప్తున్నాను ఎగ్జాంపుల్ ఎలాను అంటే సో ఇఫ్ యూ టేక్ వన్ బీకర్ హియర్ సో ఈ బీకర్ తీసుకున్నారు సో ఈ బీకర్ లో we have taken some gas of mass is equal to 1 kg and volume is equal to 1 meter cube mass తీసుకొని ఇక్కడ అప్పుడు ఏమవుతుంది ఈ త్రీ సైడ్స్ ఏమిటంటే సిలిండర్ కి వాల్స్ దీస్ త్రీ సైడ్స్ ఇవి మూడు ఫిక్స్డ్ గా ఉన్నాయి ఈ పైన పిస్టన్ అమ్మ సో దిస్ ఈస్ పిస్టన్ సో ఇలా ఉన్నప్పుడు ఈ గ్యాస్ కి చుట్టుపక్కల ఉన్న ఈ గ్యాస్ మొత్తాన్ని నేను సిస్టమ్ అనుకుంటే ఇఫ్ యూ ట్రీట్ దిస్ గ్యాస్ ఇన్సైడ్ పింక్ కలర్ రీజియన్ యాజ్ వన్ సిస్టమ్ అండ్ అవుట్ సైడ్ ది సిస్టమ్ ఈ సరౌండింగ్స్ ఇది సరౌండింగ్స్ అనుకున్నాను సో బౌండరీ ఏమవుతుంది సిస్టమ్ ని సరౌండింగ్స్ ని సపరేట్ చేయాలి అంటే ఈ రెక్టాంగిల్ అనేది బౌండరీ అవ్వాలి ఓకే ఇప్పుడు ఈ కేసులో ద బౌండరీ ఈస్ ఫిక్స్డ్ బట్ వెన్ ఐ స్టార్టెడ్ హీటింగ్ నేను హీట్ చేయడం స్టార్ట్ చేస్తే వాటర్ ని ఏమవుతుంది పిస్టన్ పైకి వెళ్తుంది కదా ఇలాగా పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఈ బౌండరీ లైన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయ్యింది అంటే బౌండరీ అనేది ఎప్పుడు ఫిక్స్డ్ గా ఉండాల్సిన అవసరం లేదమ్మా సో ద బౌండరీ ఆఫ్ ది సిస్టమ్ కెన్ బి ఫిక్స్డ్ సమ్ టైమ్స్ ఆర్ ఇట్ మే బి మూవబుల్ సమ్ టైమ్స్ ఓకే అర్థమైందమ్మా
డౌట్ ఏమైనా ఉన్నాయా ఈ డెఫినేషన్స్ లో? లేదు మేడం. వెరీ గుడ్. నెక్స్ట్ యూనివర్స్. ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాము? సిస్టమ్ అన్నాము. సో దిస్ ఇస్ సిస్టమ్. మనకి ఈ ఏరియా వరకే, ఇది మొత్తం యూనివర్స్ అని తీసుకుంటే దీంట్లో ఈ ఏరియా వరకే మనం అనాలిసిస్ చేస్తున్నాం, సిస్టమ్ ఉన్న ఏరియా వరకే. ఈ చుట్టుపక్కల దాన్ని ఏమంటాము? సరౌండింగ్స్ అంటాము. సిస్టమ్ ని, సరౌండింగ్స్ ని సపరేట్ చేసేదాన్ని సిస్టమ్ బౌండరీ. ఇక్కడ డాటెడ్ లైన్స్ గీసారు కదా, డాటెడ్ లైన్స్ అంటే ఇది రియల్ కాదు, ఇమాజినరీ బౌండరీ లైన్ అని. సో దిస్ బౌండరీ లైన్ ఇస్ ఇమాజినరీ. ఓకే, రియల్ బౌండరీ లైన్ అయితే మనం డైరెక్ట్ గా సాలిడ్ లైన్ తో గీసేస్తాం. సో సిస్టమ్ ని, సరౌండింగ్స్ ని, బౌండరీని, ఇదన్నిటిని కలిపి ఇఫ్ వి యాడ్ ఆల్ దీస్ థింగ్స్ వి విల్ గెట్ యూనివర్స్. ఓకేనా? దట్ మీన్స్ సిస్టమ్ ప్లస్ సరౌండింగ్స్ ప్లస్ బౌండరీ ఆల్ టుగెదర్ we will call it as universe. Okay, so universe can be defined as two ways. Two ways are defined. One way is system plus surroundings and boundary all together we will call it as universe, or everything external to the system is called as universe. అన్ని ఉన్నాయి, మిగతాదంతా కూడా యూనివర్స్ అని అనొచ్చు అని చెప్తాం. అండ్ నెక్స్ట్ డెఫినేషన్ ఇస్ కంట్రోల్ వాల్యూమ్. సో కంట్రోల్ వాల్యూమ్ అంటే ఏంటంటే, మీరు ఎయిర్ కంప్రెసర్ చూసుంటారు. సో మీరు ఎయిర్ కంప్రెసర్, మీరు పెట్రోల్ బంక్స్ అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఎయిర్ కంప్రెసర్ చూస్తారు కదా, ఎయిర్ ఫిల్ చేస్తారు. సో దిస్ ఈస్ ద ఎయిర్ కంప్రెసర్. సో ఎయిర్ కంప్రెసర్ లో ఎలా రన్ అవుతుంది? సో దిస్ ఈస్ ద మోటార్ సప్లై. సో మోటార్ దగ్గర నుంచి షాఫ్ట్ రన్ అవుతుంది, షాఫ్ట్ కనెక్ట్ చేస్తారు ఇక్కడ. సో కనెక్ట్ చేసినప్పుడు ఇదేమవుతుందంటే, అట్మాస్ఫియర్ లో నుంచి లో ప్రెషర్ ఎయిర్, ప్రెషర్ తక్కువ ఉన్న ఎయిర్ ని ఇన్పుట్ గా తీసుకుంటది ఎయిర్ కంప్రెసర్. తీసుకొని లోపల కంప్రెసర్ ఏం చేస్తుంది అంటే ప్రెషర్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇంక్రీజ్ చేసి హై ప్రెషర్ ఎయిర్ ని అవుట్పుట్ గా ఇస్తుంది మనకి. అంతే కదమ్మా, కంప్రెసర్ ఫంక్షన్ ఏంటి? లో ప్రెషర్ ఎయిర్ ని తీసుకొని ఇట్ కన్వర్ట్స్ దట్ లో ప్రెషర్ ఎయిర్ ఇంటూ హై ప్రెషర్ ఎయిర్. సో ఫర్ దిస్ పర్పస్ ఆఫ్ కన్వర్టింగ్ లో ప్రెషర్ ఎయిర్ ఇంటూ హై ప్రెషర్ ఎయిర్ వీఆర్ యూజింగ్ ఎయిర్ కంప్రెసర్. ఎయిర్ కంప్రెసర్ యూజ్ చేస్తాము. సో దీంట్లో ఇప్పుడు నేను ఎయిర్ కంప్రెసర్ దగ్గర ఒక లైన్ గీసాను అనుకోండి, మీ బ్లూ లైన్ ఉంది కదా, ఇది మొత్తాన్ని నేను ఒక సిస్టమ్ అనుకుంటున్నాను. ఓకేనా? ఈ సిస్టమ్ బయట ఉన్నదాన్ని ఏమనాలి నేను? సరౌండింగ్ అనాలి. సిస్టమ్ బయట ఉన్నదాన్ని సరౌండింగ్స్ అంటున్నాను. ఈ డాటెడ్ లైన్ ఏంటి అని అంటే, ఇది కంట్రోల్ సర్ఫేస్ అంటాం అమ్మ. కంట్రోల్ సర్ఫేస్ ఆర్ కంట్రోల్ వాల్యూమ్ ఏంటి అని అంటే, దీంట్లో మాస్ ఆఫ్ ఎయిర్, ఈ కంట్రోల్ వాల్యూమ్ లోకి మాస్ ఆఫ్ ఎయిర్, కొంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఇన్పుట్ గా వెళ్తుంది. ఈ రెక్టాంగులర్ సర్ఫేస్ లో నుంచి కొంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ అవుట్పుట్ గా వస్తుంది. సమ్ అమౌంట్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎయిర్ ఈస్ గెటింగ్ యాజ్ అవుట్పుట్ అండ్ ఇట్ ఈస్ టేకింగ్ యాజ్ ఇన్పుట్ ఆల్సో. కొంత మాస్ ఇన్పుట్ గా తీసుకుంటుంది, కొంత మాస్ అవుట్పుట్ గా వస్తుంది. ఎట్లా? ఈ కంట్రోల్ వాల్యూమ్ లో నుంచి. ఈ వాల్యూమ్ అనేది ఫిక్స్డ్, ఈ రీజియన్ అనేది ఫిక్స్డ్ అనమాట. ఓకే, సో అలా ఉన్న ఈ వాల్యూమ్ ని కంట్రోల్ వాల్యూమ్ అంటాం. దాంట్లో ఈ కంట్రోల్ వాల్యూమ్ లో మాస్ ఆఫ్ ది ఎయిర్ అనేది, మీరు తీసుకున్న మాస్ ఆఫ్ ఎయిర్ అనేది ఫిక్స్డ్ అయ్యి ఉండొచ్చు, అవ్వకపోవచ్చు అనమాట. ఓకేనా? కానీ చూడండి ఇక్కడ కంట్రోల్ వాల్యూమ్ అంటే ఫిక్స్డ్ వాల్యూమ్ ఓవర్ విచ్ మాస్ కెన్ పాస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఇట్స్ బౌండరీ. ఈ వాల్యూమ్ తీసుకుంటే డాటెడ్ లైన్, దీంట్లో మాస్ లో ఇన్ ఉంటుంది, మాస్ లో అవుట్ వస్తుంది. సో and the mass within the control volume may or may not be constant. దీంట్లో మాత్రం మాస్ అనేది కాన్స్టెంట్ గా ఉండదు. ఓకేనా? వెళ్తుంది ఇక్కడ నుంచి లో ప్రెషర్ ఎయిర్, ఇక్కడ నుంచి హై ప్రెషర్ ఎయిర్ అవుట్ సైడ్ గా వస్తుంది. సో మాస్ ఆఫ్ ద ఎయిర్ కెనాట్ రిమైన్ కాన్స్టెంట్ విత్ ఇన్ దిస్ కంట్రోల్ వాల్యూమ్. ఓకే, సో అలా కంట్రోల్ వాల్యూమ్ ఇలా గీస్తాం అమ్మా. సో ఏదైనా ఒక రీజియన్ తీసుకొని మనం ఒక వాల్యూమ్ అంటే సిస్టమ్ లాగా, ఇది కూడా ఒక సిస్టమ్ లాగా డాటెడ్ లైన్ తీసుకుంటే ఈ వాల్యూమ్ లోకి అంటే ఈ స్పేస్ లోకి మాస్ ఆఫ్ ది ఎయిర్ ఎంటర్ అవ్వచ్చు, లీవ్ అవ్వచ్చు, ఎనర్జీ ట్రాన్స్ఫర్ వెళ్ళొచ్చు, రావచ్చు. అంటే దీన్ని మనం హీట్ చెయ్యొచ్చు. ఎనర్జీ ట్రాన్స్ఫర్ అంటే హీట్ అమ్మ, హీట్ గానీ వర్క్ గానీ హీట్ ఎనర్జీ ఇవ్వచ్చు. ఒకవేళ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ హీట్ గా ఉంది అని అంటే ఆ హీట్ కూడా అట్మాస్ఫియర్ కి బయటకు వచ్చేసేయచ్చు. అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఉంటుంది, మాస్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. సో ఏ రీజియన్ లో అయితే, ఏ వాల్యూమ్ లో అయితే దేర్ ఈస్ బోత్ మాస్ ట్రాన్స్ఫర్ అండ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ వి విల్ కాల్ ఇట్ యాస్ కంట్రోల్ వాల్యూమ్. దాన్ని కంట్రోల్ వాల్యూమ్ అంటాము. మాస్ అంటే ఏంటి? మాస్ ఆఫ్ ఎయిర్, కొంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ వెళ్ళడం రావడం అనమాట ఇది. అండ్ ఎనర్జీ అంటే హీట్ ఎనర్జీ అనుకోండి, హీట్ చేయొచ్చు మనం ఆ ఎయిర్ ని, లేకపోతే హీటెడ్ ఎయిర్ అయితే కనుక అట్మాస్ఫియర్ లోకి హీట్ రావచ్చు.
So that area or that volume in which there is both mass transfer and energy transfer, we will call it as control volume. దాన్ని control volume అంటాం. సో సిస్టమ్ సరౌండింగ్ యూనివర్స్ ఫస్ట్ మనం చదువుకున్నాం కదా సిస్టమ్ అంటే ఏంటి సరౌండింగ్ దానికి ఎగ్జాంపుల్ చూడండి నేను ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్ లో ఒక ఫ్లాస్క్ లో లిక్విడ్ పెట్టుకున్నాను ఓకే సో దీంట్లో ఏంటంటే ఈ ఫ్లాస్క్ లో లిక్విడ్ ఒక్కదాన్నే మీరు ఆలోచిస్తే ఈ సరౌండింగ్ ఇది కాకుండా దీని ఒక్కదాన్నే ఒక సిస్టమ్ అంటాం ఇఫ్ యూ కన్సిడర్ ఓన్లీ బ్లూ కలర్ రీజియన్ అంటే నేను దీని ఫ్లాస్క్ లో లిక్విడ్ మీద అనాలిసిస్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే దాన్ని ఒక సిస్టమ్ అనుకుంటాం ఈ ఫ్లాస్క్ లో లిక్విడ్ కాకుండా చుట్టుపక్కల ఉన్నది ఉంది కదా బ్లూ కలర్ రీజియన్ దాన్ని సరౌండింగ్ అంటాం సో ఈ రెండింటిని కలిపి సిస్టమ్ ని సరౌండింగ్స్ సిస్టమ్ అండ్ దిస్ ఈస్ సరౌండింగ్స్ సో సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ బోత్ వి కాల్ ఇట్ యాజ్ యూనివర్స్ సో దిస్ ఈస్ ఓన్లీ సరౌండింగ్స్ అండ్ దిస్ ఈస్ సిస్టమ్ సో సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ బోత్ వి కాల్ ఇట్ యాజ్ యూనివర్స్ సిస్టమ్ ని సరౌండింగ్స్ ని సపరేట్ చేసే ఈ లైన్ ఏమంటాము ఇక్కడ ఈ లైన్ ఈ ఫ్లాస్క్ ఈ లైన్ మొత్తాన్ని కూడా ఏమంటాము దీన్ని బౌండరీ అంటాం ఓకేనమ్మా నెక్స్ట్ సిస్టమ్ లో కూడా we have 3 types of systems open system closed system and isolated system so based on the mass transfer and energy transfer across the అంటే mass transfer బట్టి energy transfer బట్టి mass transfer అంటే ఏంటమ్మా there should be amount of mass flow input to the system అంటే కొన్ని kgs of air గానీ కొన్ని grams of air గానీ ఇన్పుట్ కి వెళ్ళాలి అవుట్పుట్ గా రావాలి అలా మాస్ లో ఉంటే మాస్ ఇన్పుట్ మాస్ అవుట్పుట్ ఉంటే మాస్ ట్రాన్స్ఫర్ అంటాం ఎనర్జీ ఇన్పుట్ అంటే హీట్ అన్నమాట ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ సో ఆ రెండు ఉంటే మాస్ ట్రాన్స్ఫర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ బేస్ చేసుకొని మనం we will divide the systems into 3 types closed system open system and isolated system క్లోజ్డ్ సిస్టమ్ ని కంట్రోల్ మాస్ సిస్టమ్ అంటాము ఓపెన్ సిస్టమ్ ని కంట్రోల్ వాల్యూమ్ సిస్టమ్ అని కూడా అనొచ్చు ఓకే క్లోజ్డ్ సిస్టమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కంట్రోల్ మాస్ సిస్టమ్ అండ్ ఓపెన్ సిస్టమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కంట్రోల్ వాల్యూమ్ సిస్టమ్ సో అంటే ఏంటి అని అంటే క్లోజ్డ్ సిస్టమ్ అంటే సో మీరు ఇక్కడ సిస్టమ్ తీసుకుంటే సో దిస్ ఈస్ ద సిస్టమ్ సో దిస్ ఈస్ ద సరౌండింగ్స్ అండ్ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ ఆర్ సెపరేటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ బౌండరీ లైన్ ఓకే so if there is only energy transfer into the system and energy transfer from the system ante system lo energy transfer maatrame jarigite into the system and out of the system only energy transfer e undi and if there is no mass transfer then we will call it as closed system or control mass system okay namma ante only energy transfer undalante enti da meaning for example మీరు ఒక కప్ తీసుకొని ఓకే సో ఈ కప్ లో కాఫీ ఆర్ వాటర్ ఎనీథింగ్ ఉంది అనుకోండి అమ్మా సో దీంట్లో నుంచి ఏమవుతుంది హాట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేక్ హాట్ వాటర్ తీసుకుంటే ఏమవుతుంది వేపర్ వస్తుంది కదా ఇక్కడ అంటే ఏమవుతుంది హీట్ ఎనర్జీ బయటకు వచ్చేస్తుంది ఓకేనా హీట్ ఎనర్జీ బయటకు వచ్చేస్తుంది అండ్ కప్ వాల్స్ దగ్గర నుంచి మీరు గ్లాస్ పట్టుకున్నా కూడా వేడిగా తగులుతుంది అంటే హీట్ ఎనర్జీ బయటకు వచ్చేస్తుంది అంటే ఓన్లీ ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది అంతేగాని వాటర్ బయటకు వచ్చేయట్లేదు కదా ఎందుకు వచ్చేయట్లేదు కదా అంటే మాస్ ట్రాన్స్ఫర్ అనేది ఏం జరగట్లేదు ఓన్లీ హీట్ ట్రాన్స్ఫర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ మాత్రమే జరుగుతుంది సో ఇఫ్ దెర్ ఈస్ ఓన్లీ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అండ్ ఇఫ్ దెర్ ఈస్ నో మాస్ ట్రాన్స్ఫర్ హియర్ వి విల్ కాల్ ఇట్ యాజ్ క్లోజ్డ్ సిస్టమ్ దాన్ని మనం క్లోజ్డ్ సిస్టమ్ అంటాం ఓకేనా సో ఇది ఇఫ్ యు టేక్ దిస్ సిలిండర్ అండ్ పిస్టన్ అరేంజ్మెంట్ ఓన్లీ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఉండి ఎస్ అండ్ దెర్ ఈస్ నో మాస్ ట్రాన్స్ఫర్ వి విల్ కాల్ ఇట్ యాజ్ క్లోజ్డ్ సిస్టమ్ అండ్ కమింగ్ టు ఓపెన్ సిస్టమ్ if there is only open system lo both energy transfer and mass transfer rendu unte if there is both energy transfer and mass transfer into the system and out of the system and out of the system we will call it as open system then open system antamma so ఇప్పుడు ఈ సిస్టమ్ తీసుకున్నట్లయితే సో మాస్ ఫ్లో ఇన్ ఉంటుంది మాస్ ఫ్లో అవుట్ ఉంటుంది ఎనర్జీ ఫ్లో ఇన్ ఉంటుంది ఎనర్జీ ఫ్లో అవుట్ ఉంటుంది సో దాన్ని బౌండరీ దాన్ని మనం ఓపెన్ సిస్టమ్ అంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఇక్కడ ఒక ట్యాప్ పెట్టారు అనుకోండి ఇఫ్ యు ప్లేస్ ఎ ట్యాప్ హియర్ సో ఇఫ్ యు ఓపెన్ దిస్ ట్యాప్ ఏమవుతుంది వాటర్ వచ్చేస్తాయి అంటే మాస్ ఫ్లో అవుట్ ఉంటుంది అండ్ హీట్ హాట్ వాటర్ తీసుకుంటే హాట్నెస్ కూడా బయటికి మనకి వచ్చేస్తుంది హీట్ ఎనర్జీ కూడా అంటే మాస్ ఫ్లో ఉంది energy flow undi so if there is both mass flow and energy flow we will call it as open system
సో ఓపెన్ సిస్టమ్ ని మనం కంట్రోల్ వాల్యూమ్ సిస్టమ్ అని అంటాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ హీటర్ తీసుకున్నాం అనుకోండి అమ్మా, వాటర్ హీటర్ లో వాటర్ ని మనం పైప్ దగ్గర నుంచి తీసుకుంటాం, ఓకేనా. సో దిస్ ఈస్ ద ఫ్లో ఆఫ్ వాటర్, కోల్డ్ వాటర్ ఇన్ మాస్ ఫ్లో ఉంటుంది, అండ్ హాట్ వాటర్ ని అవుట్పుట్ గా తీసుకుంటాము. సో దెర్ ఈస్ మాస్ ఫ్లో ఇన్ టు ద సిస్టమ్ అండ్ మాస్ ఫ్లో అవుట్ ఆఫ్ ద సిస్టమ్. అలానే మనకి ఈ హీట్నెస్ అనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో అలా మాస్ ఫ్లో ఎనర్జీ ఫ్లో రెండు ఉంటే దాన్ని మనం ఓపెన్ సిస్టమ్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఐసోలేటెడ్ సిస్టమ్. అంటే if there is no mass transfer and there is no heat transfer, అంటే mass transfer, heat transfer, energy transfer రెండు లేకపోతే then we will call it as isolated system. అంటే ఒక ఫ్లాస్క్ తీసుకోండి అమ్మా, థర్మో ఫ్లాస్క్, ఓకేనా. ఫ్లాస్క్ లో హాట్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, హీట్ ఎనర్జీ బయటికి మనకు తెలియదు కదా ఫ్లాస్క్ అయితే. సో అంటే హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ లేదు, క్లోజ్డ్ కాబట్టి ఫ్లాస్క్ మాస్ ట్రాన్స్ఫర్ కూడా ఉండదు. అంటే మాస్ ట్రాన్స్ఫర్, ఎనర్జీ ట్రాన్స్ఫర్ రెండు లేకపోతే then we will call it as isolated system. There is neither energy transfer nor mass transfer occurs between the boundaries. So examples are థర్మోఫ్లాస్క్ కానీ, లేకపోతే పర్ఫెక్ట్లీ ఇన్సులేట్ చేసినప్పుడు హాట్ గ్యాసెస్ ప్లేస్ చేసామంటే దాన్ని కూడా ఐసోలేటెడ్ సిస్టమ్ అంటాము. సో ఇలా అన్నమాట ఓవరాల్ గా చెప్పాలంటే. సిస్టమ్ తీసుకొని సరౌండింగ్స్ తీసుకుంటే, so if there is both energy transfer and mass transfer, we will call it as open system. So if there is only energy transfer and no mass transfer, then we will call it as closed system. Only energy transfer undi mass transfer లేకపోతే దాన్ని క్లోజ్డ్ సిస్టమ్ అంటాం. సో ఇక్కడ ఏమీ లేదు, ఎనర్జీ ట్రాన్స్ఫర్ లేదు, మాస్ ట్రాన్స్ఫర్ లేదు. సో నో మాస్ ట్రాన్స్ఫర్ అండ్ నో ఎనర్జీ ట్రాన్స్ఫర్ రెండు లేకపోతే దాన్ని ఐసోలేటెడ్ సిస్టమ్ అంటారు. సో ఇంకో ఎగ్జాంపుల్, సో ఇక్కడ మాస్ ఒక లిడ్ తీసుకున్నాము, లిడ్ పెట్టకుండా మనం హీట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మా వేపర్ లాగా బయటకు వెళ్తుంది కదా, అంటే మాస్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, హీట్ ట్రాన్స్ఫర్ రెండు ఉంటే దాన్ని ఓపెన్ సిస్టమ్ అంటాం. సో ఇఫ్ యూ ప్లేస్ ఎ లిడ్ హియర్, లిడ్ ప్లేస్ చేస్తే వేపర్స్ కూడా బయటికి వెళ్ళవు, అంటే ఓన్లీ హీట్ ని మనం ఇక్కడ ఫీల్ అవ్వచ్చు. దట్ మీన్స్ ఓన్లీ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఈస్ దేర్, వి కాల్ ఇట్ యాస్ క్లోజ్డ్ సిస్టమ్. సో ఇప్పుడు హీట్ ఎనర్జీని కూడా ఫీల్ అవ్వకుండా మనం ఇన్సులేట్ చేసాం అనుకో, దిస్ కంప్లీట్లీ ఈజ్ ఇన్సులేషన్. ఇన్సులేట్ చేసేసాం అనుకోండి, సో ఇక్కడ హీట్ ఎనర్జీ లేదు, ఎనర్జీ ట్రాన్స్ఫర్, మాస్ ట్రాన్స్ఫర్ కూడా లేదు, దెన్ వి విల్ కాల్ ఇట్ యాస్ ఐసోలేటెడ్ సిస్టమ్. సో ఇప్పుడు అన్ని ఒక టేబులర్ ఫామ్ లో వేస్తే చూడమ్మా, టైప్ ఆఫ్ సిస్టమ్. ఓపెన్ సిస్టమ్ లో ఎనర్జీ ట్రాన్స్ఫర్, మాస్ ట్రాన్స్ఫర్ ఎగ్జాంపుల్స్ రాశాను. ఓపెన్ సిస్టమ్ లో ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఉంటుంది, సో ఎస్ రాశాను. And mass transfer is also there, so I have written S here. And whereas in the closed system there is only energy transfer and no mass transfer here. And coming to isolated system, there is no energy transfer, no mass transfer. So lepothe dani isolated system antam. So these are the three types of systems. So systems are classified into three types: open system, closed system and isolated system. సో ఎగ్జాంపుల్స్ చూస్తానికి వస్తే, ఓపెన్ సిస్టమ్ కి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఎయిర్ కంప్రెస్. ఇందాక మీరు చూసారు కదా, ఎయిర్ లో ప్రెషర్ లో ఎంటర్ అవుతుంది, హై ప్రెషర్ లో లీవ్ అవుతుంది. సో ఎయిర్ ఎంటర్ అవుతుంది, లీవ్ అవుతుంది, మాస్ ఆఫ్ ఎయిర్ అనేది లోపలికి వెళ్తుంది అండ్ హై ప్రెషర్ తో అవుట్ బయటకు వస్తుంది. కాబట్టి ఏమవుతుందంటే మాస్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఎనర్జీ ట్రాన్స్ఫర్ అంటే హీట్ ని మనం ఫీల్ అవ్వచ్చు కాబట్టి దానికి ఎనర్జీ ట్రాన్స్ఫర్ కూడా ఉంటుంది. అండ్ క్లోజ్డ్ సిస్టమ్ వచ్చేటప్పటికి ఒక సిలిండర్ తీసుకొని పిస్టన్ తో బౌండ్ చేసి ఉంటే దీంట్లో మనకి ఓన్లీ ఎనర్జీ ట్రాన్స్ఫరే ఉంటుందమ్మా, ఓన్లీ హీట్ ని మాత్రమే ఫీల్ అవ్వగలుగుతాం. మాస్ ట్రాన్స్ఫర్, మాస్ ఆఫ్ ది ఎయిర్ అనేది, మాస్ ఆఫ్ ది ఫ్లూయిడ్ అనేది బయటికి రాలేదు, అంటే మాస్ ట్రాన్స్ఫర్ ఉండదు. సో దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్లోజ్డ్ సిస్టమ్. అండ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఐసోలేటెడ్ సిస్టమ్ ఈస్ ఎ థర్మోఫ్లాస్క్. సో దెర్ విల్ బి నో హీట్ ట్రాన్స్ఫర్ ఆర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అండ్ నో mass transfer. So you will call it as isolated system. So what is the difference between an open system and a closed system? Open system ante ento emavutundamma, open system is a thermodynamic system in which there is both energy transfer and mass transfer. Energy transfer అవుతుంది, exchange అవుతుందన్నమాట సిస్టమ్ కి సరౌండింగ్స్ కి మధ్య. ఫర్ ఎగ్జాంపుల్ if take system and surroundings, there will be energy transfer exchange between system and surroundings. And mass transfer, mass is exchanging between system and surroundings. అలా ఎక్స్చేంజ్ ఆఫ్ బోత్ ఎనర్జీ అండ్ మాస్ ఉంటే దాన్ని ఓపెన్ సిస్టమ్ అంటాం.
So where only energy only can exchange between system and surroundings. Only energy మాత్రమే exchange అయితే system కి surroundings మధ్య, but without mass. Matter means here mass. Okay, we will call it as closed system. Okay, and the second difference is, so here mass can exchange with the surroundings. Mass flow rate will be there. Mass exchange is there, and here there is no mass exchange. And here mass of the system will vary with the time. అంటే ఏంటి అని అంటే మనం ఇప్పుడు ఎయిర్ కంప్రెసర్ తీసుకున్నాం అనుకున్నామా, కొంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఇన్పుట్ వస్తుంది, ఎయిర్ ఇన్పుట్ అండ్ ఎయిర్ అవుట్పుట్ వెళ్తుంది. సో ఇక్కడ మధ్యలో ఎంత ఎయిర్ ఇక్కడ ఎయిర్ కంప్రెసర్ లో ఉంటుంది అనేది వేరీ అవుతూ ఉంటుంది. అంటే ఈ టైంలో కొంత ఎయిర్ ఉండొచ్చు, నెక్స్ట్ మినిట్ కి వెళ్ళినప్పుడు ఇంకొంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఉండొచ్చు. అంటే మాస్ ఆఫ్ ది ఎయిర్ హియర్ విల్ వేరీ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఇన్ కేస్ ఆఫ్ ఓపెన్ సిస్టమ్. ఇక్కడ క్లోజ్ సిస్టమ్ లో మాస్ ట్రాన్స్ఫర్ అనేది ఉండదు, అసలు మాస్ బయటికి వెళ్ళదు, లోపలికి రావదు. కాబట్టి లోపల ఎంత ఉంటుందో అంతే ఉండిపోతుంది కాన్స్టెంట్ గా. దట్ మీన్స్ మాస్ ఆఫ్ ద సిస్టమ్ ఇస్ కాన్స్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ క్లోజ్డ్ సిస్టమ్. అండ్ హియర్ ద బౌండరీస్ ఆర్ నాట్ క్లోజ్డ్. ఎందుకనంటే ఎయిర్ అనేది ఎంటర్ అయ్యి అన్ని ఏరియాస్ కి వెళ్తుంది కాబట్టి బౌండరీ అనేది క్లోజ్డ్ గా ఉండదు. ఇక్కడ బౌండరీస్ అనేది కంప్లీట్ గా క్లోజ్డ్, అంటే ఎంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఉంటుందో కంప్లీట్ గా క్లోజ్డ్ లో మనం చెప్పొచ్చు. కాబట్టి బౌండరీస్ ఆర్ క్లోజ్డ్ ఇన్ కేస్ ఆఫ్ క్లోజ్డ్ సిస్టమ్ అండ్ బౌండరీస్ ఆర్ నాట్ క్లోజ్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఓపెన్ సిస్టమ్. ఓకేనమ్మా? సో అర్థమైందమ్మా క్లాస్ ఇవాళ? ఏం నేర్చుకున్నాం ఇవాళ? What is thermodynamics? ఓకే, వాట్ ఈస్ థర్మోడైనమిక్స్ చెప్తే నేను ఇక్కడ రాస్తా ఉంటా. ఏమేమి నేర్చుకున్నాము? థర్మోడైనమిక్స్ డెఫినేషన్. నెక్స్ట్ Applications of thermodynamics. ఓకే, నెక్స్ట్ Basic concepts. ఏమేమి డెఫినేషన్స్ నేర్చుకున్నాము? Types of systems. అసలు ముందు సిస్టమ్ Definitions అయితే కదా, సిస్టమ్ నేర్చుకున్నాము, సరౌండింగ్స్, బౌండరీ, యూనివర్స్, నెక్స్ట్ కంట్రోల్ వాల్యూమ్, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్, ఎగ్జాంపుల్స్ అండ్ డిఫరెన్సెస్ ఏంటో నేర్చుకున్నాం. సో నేను ఇప్పుడు ఏం చేద్దాము అంటే